ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను. చాలా లాంగ్ జర్నీ చేసుకుంటూ మనం అనుకున్న లొకేషన్ అయితే వచ్చింది. లొకేషన్ అయితే సర్ప్రైజ్ రీల్స్ లో నాకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు. 8 o'clock బయలుదేరినాను. చెప్పినా కదా నేను డ్రైవింగ్ లో చాలా ఎక్స్పర్ట్ అని. సో 2 hours ఉన్న జర్నీ ఆల్మోస్ట్ దగ్గరగా 3.5 hours అయితే అయిపోయింది. అండ్ ఇంకొక 3 నిమిషాల్లో మనం ఆ సర్ప్రైజ్ ఏందో రివీల్ చేస్తాము. లొకేషన్ సర్ప్రైజ్. ఓకే, చాలా బాగుంది. కంపేర్ టు ఇంగ్లాండ్ అయితే ఇది చాలా బాగుంది. హౌసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మనము ఇంగ్లాండ్ లో ఉన్నది మొత్తం రెడ్ బ్రిక్కే లేదు అసలు. యాక్చువల్గా అయితే ఇది చాలా డిఫరెంట్గా ఉన్నాయి హౌసెస్. మేబీ ఇది స్కాటిష్ స్టైల్లో ఉన్నాయి హౌసెస్ మటుకి. ఓకే, హౌస్ ఇంకొక 2 minutes. 0.5 miles. ఎట్లా మరి ఇప్పుడు? సేమ్ గైస్, దానికి సేమ్ ఏం లేదు గాయస్, చాలా డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. డిఫరెంట్ అన్నమాట. ఎందుకు అనిపించలేదు నాకు, చాలా క్లిస్టర్ క్లియర్ గా కనబడుతుంది డిఫరెన్స్. బాగుంది. ఇది వేల్స్ లో, అదేమో లేక్స్. సో నైస్. లేక్ డిస్ట్రిక్ట్ లో అయితే ఇంతగా నువ్వు వెళ్ళి కూర్చొని అనిపించదు, అంత లేదు అక్కడ. కానీ మనం వచ్చినందుకు క్లైమేట్ కూడా మాకు సపోర్ట్ ఉంది. ఎండ వచ్చింది. హాయ్ గైస్, మనం అనుకున్నట్లు ఇందాక నుంచి మనం సర్ప్రైజ్ మనం ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాము, వేరే కంట్రీకి వెళ్తున్నాం అని చెప్పినా కదా మీకు. మనం 2.5 hours అనుకున్నాం. ఇక మన డ్రైవింగ్ ఎక్స్పెక్టేషన్స్ బట్టి, మనం ఎక్స్పర్ట్ కాబట్టి డ్రైవింగ్ లో 3.5 hours పట్టింది మధ్యలో. దాన్ని ఇవన్నీ పక్కకు పెట్టేస్తే మనం అనుకున్న డిఫరెంట్ కంట్రీకి ఆ లొకేషన్ కూడా వచ్చేసాము. డిఫరెంట్ కంట్రీ అంటే ఏదో లేదు గాయస్, మన యూకేలోనే ఇప్పుడు 4 countries కలిపి యునైటెడ్ కింగ్డమ్ అంటారు కదా. ఆ యునైటెడ్ కింగ్డమ్ లోనే ఆ 4 countries లో వేల్స్ ఒకటి అనమాట. ఆ వేల్స్ లో ఇది ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ, వెల్స్ అని. పీపుల్ అందరూ వేల్స్ లో ఎక్కువ మాట్లాడడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో అదొక సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ అనుకోండి. అది తీసేయగా ఇప్పుడు మనం వచ్చిన దాని ప్లేస్ ఏంటంటే లెంట్ ఎజెట్. దీని బాలా లేక్ అని కూడా అంటారు గాయస్. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటబ్బా అంటే, ఇది సహజసిద్ధంగా ఏర్పడింది అనమాట. నార్మల్ గా అయితే మామూలుగా చెరువులు తవ్వి వాటర్ ఏదైతే రిసోర్సెస్ ఉందో ఆ వాటర్ రిసోర్సెస్ ని డైవర్ట్ చేసి కొంచెం సీనరీ క్రియేట్ చేస్తారు. అట్లా కాకుండా ఇది ఎప్పటి నుంచో సహజసిద్ధంగా న్యాచురల్ లేక్ ఉందన్నమాట. వేల్స్ లోనే పెద్ద న్యాచురల్ లేక్ ఏదైనా ఉంది అని అంటే అది లెంట్ ఎజెట్. దాన్ని బాలా లేక్ అని కూడా అంటారు గాయస్. అయితే ఇప్పుడు ఈ బాలా లేక్ లో స్పెషల్ గా చేసే వాటర్ యాక్టివిటీస్ ఏమి ఉన్నాయంటే, ఇది మన హైకింగ్ చేస్తారు బాగా, బోటింగ్, నెక్స్ట్ చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఫిషింగ్ చేస్తారు హార్బర్ది. ఓకే, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ వాటర్ యాక్టివిటీస్. దెన్ ఇప్పుడు దానికి కావాల్సిన ఓకే
ఆహా ఆహా అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమేను త్వరగా రమ్మని, రారమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is. ఇంకోటి గాయస్, ఇంకొక మంచి ముచ్చట చెప్పడం మర్చిపోయినా మీకు. ఇక్కడ ఏంది అని అంటే క్యాంపెన్ వ్యాన్స్ మనము రెంట్కి తీసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలానే ఈ క్యాంపెన్ వ్యాన్స్ కూడా ఆల్రెడీ మీ క్యాంపెన్ వ్యాన్స్ ఉంటే క్యాంపెన్ వ్యాన్స్ తెచ్చుకొని పార్క్ చేసుకోవచ్చు. అలాంటి రెంట్ పే చేయాలి. రెంట్ పే చేసేసి మనం ఆ క్యాంపెన్ వ్యాన్లో 2 days ఉండొచ్చు, 3 days ఉండొచ్చు. ఇక్కడే ఈ సీనరీని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. మనకి దగ్గరలోనే ఒక 2 minutes అవేలోనే మనకి ఒక మెక్డానల్డ్స్ ఉంది గాయస్. ఆ మెక్డానల్డ్స్లో ఫుడ్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి 7 days ఓపెన్ ఉన్న మన ఏమంటారు హాట్ డాగ్స్ దొరుకుతాయి, మళ్ళా కేక్స్ దొరుకుతాయి. బేకరీ కమ్ ఇంకా హాట్ డ్రింక్స్ దొరికే ప్లేస్ అనుకోండి, ఆ ప్లేసెస్ కూడా ఉంది. సో ఒక 1 week ట్రిప్ ఎవరైనా ప్లాన్ చేస్తే ఈజీగా అసలు ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ షాప్కి వెళ్దాం. ఈ షాప్కి వెళ్ళేసి మనం కనుక్కుందాం అసలు దీని ప్రైజెస్ ఎట్లా ఉన్నాయండి. చూద్దాం ఒక్కసారి. ఇక్కడ మనం ఇక్కడ ప్రైజెస్ చూడొచ్చు. ప్రైజెస్ వచ్చేసి 1 hour మన 2 adults + 2 children 1 hourకి వచ్చి 40 pounds, 2 hours అయితే 80 pounds. ఇంకా హాఫ్ డే తీసుకుంటే మనం 115 pounds కట్టాలి. అండ్ 2 personsకి అయితే 40, 80, 150. అదే కైకింగ్కి 1 personకి అయితే 21 pounds అండ్ 42 pounds. అది కూడా 1 hour బేస్డ్ గాయస్. 1 hourకి అయితే 21 pounds, 2 hours అయితే 42 pounds. సో ఇప్పుడు మీకు డాగ్ అలా ఉన్నా కానీ దానికి కూడా ఆర్డర్ రాశారు అనమాట. డాగ్ ఫ్రెండ్లీ అని రాశారు. చాలా మంది డాగ్స్ తెచ్చుకున్నారు. అండ్ ఇంకా షూస్ కావాలంటే షూస్ అడుగుతాం ఒకసారి. సో ఈ ప్రైజెస్ మొత్తం బోర్డ్స్ కి గాయస్. చేసేది లొకేషన్ రావడానికి 3 hours పడుతుంది గాయస్. మేడం ఏమో చేసేది ఒక 10 నిమిషాల వీడియో ఉంటుంది. తిండికి పెట్టే వీడియో వాటికి 100% అదొక 1 hour, 2 hour, 3 hour ఉంటుంది. తినడానికి పెట్టే మేడంకి ఎవ్రీ 10 minutes కి ఏదో ఒకటి ఆకలి అవుతా ఉంటుంది అనమాట. ఇట్లా పొద్దు నుంచి ఏం తినలే అని అబద్ధం గాయస్. అదంతా పొద్దున మార్నింగ్ ఒక్కొక్క కోట అయిపోయింది. 7:30కి తింటే గాయస్ 4 hours, 3 hours డైజెషన్ చేసి 1 hour అట్లీస్ట్ 1 hour అయినా రెస్ట్ చేయాలి కదా దానికి. ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నది గాయస్. రెడ్ బుల్ కూడా తాగింది గాయస్. నెక్స్ట్ ఇంకా మింట్స్ తిన్నది. లాడ్ ఆఫ్ షుగర్ ఇంటేక్ గాయస్. మీరు కామెంట్ చేయండి గాయస్, లాడ్ ఆఫ్ షుగర్ ఇంటేక్ చేస్తే ఏమైతుంది బాడీకి అనేది ఒకసారి కామెంట్ చేయండి. సరే గాయస్, ఇప్పుడైతే మెక్డానల్డ్స్కి వెళ్తున్నాం మేము. ఇక్కడ నుంచి మూవ్ అయ్యి మెక్డానల్డ్స్కి వెళ్ళి కలుద్దాం మళ్ళా. ఆ మెక్డానల్డ్స్ లో ఎట్లా ఉన్నాయి ప్రైజెస్ కూడా మీరు ఇక మెక్డానల్డ్స్ లో చూపించేది గాయస్.